27th ఎలక్షన్స్ ఎప్పుడు 27th సాయంత్రము 5 o'clock వరకు, సాయంత్రం 5 వరకు అన్న నేను నా ఇంట్లో పని, నా ఇంటి పని పక్క పెడతా, నా కుటుంబాన్ని పక్క పెడతా, నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాన్ని పక్క పెడతా. 27th నాడు ఈవినింగ్ 5 వరకు నేను ఎట్టి బస్సులో నా పూర్తి సమయం ఇచ్చి పని చేస్తాను చిత్రన. అబద్ధాలు అడద్దాను నిజంగా, పక్క కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చినాక ఈ గేర్ దాటగానే సపోర్ట్ బట్టి ఏం మర్చిపోతారు అనేది పక్కా పనిచేసాడు కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నెక్స్ట్ ఉన్నాయన్న. ఇలా ఢిల్లీలో గెలిచినాక అందరు ఏమంటున్నారు, అబ్బా ఢిల్లీలో బీజేపీ గెలిచిందిరా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుస్తుంది అంటలేరా? నిజం చెప్పారు అంటలేరా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ 2 ఎమ్మెల్సీలు మన కరీంనగర్లో గెలిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీజేపీ, కరీంనగర్లో బీజేపీ, ఇక మనం ఎందుకు ఓటేది బీజేపీకి కనుకోడుకుతారు గ్యారంటీ. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు? కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అనేవి. కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల కార్యకర్తలు ఏమంటుంది తెలుసా, అన్న మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కరీంనగర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మాటగా మీ కార్యకర్తలకు చెప్పండి అన్న, కష్టపడి పనిచేసి గెలిపిమని చెప్పండి, మేము కూడా కష్టపడుతున్నాం. ఈ 2 ఎమ్మెల్సీలు గెలిస్తే మేము సర్పంచ్ గెలుస్తాము, మేము ఎంపీటీసీ గెలుస్తాము, మేము జెడ్పీటీసీ గెలుస్తాము, మేము వార్డు మెంబర్ గెలుస్తామని చెప్పి ఇవాళ వేరే జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కోరుతున్నారు. కాబట్టి ఇలా కార్యకర్తల తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాను నేనైతే వారి కార్యకర్తల తరఫున. మనకి గెలవాలన్నా, ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు, మనకు ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోయి ప్రజలను ఓటు అడగడమే మన పని. కాబట్టి రేపటి నుంచి మీ ప్రాంతాల్లో చేర్చని ప్రెస్, రేపటి నుంచి మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనీసం స్తబ్దత ఉండదు. ఇప్పటికే లేదు, స్తబ్దత లేకుండా ఏడవైనా బీజేపీ 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 అని చెప్పి ఏడవైనా కూడా అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ నుంచి, టీచర్స్ ఎమ్మెల్యే నుంచి కోమరే గారు ఈ 2 ఓట్లను వేయించే బాధ్యత మనందరి మీద. దీనికి ఒప్పుకుంటారా అందరూ? పక్క ఆల్రెడీ మేము 2 సార్లు తిరిగినామన్న వాళ్ళు చరిత్రన్న, మీరు 2 సార్లు తిరిగిన, ఇప్పటికే 3 సార్లు తిరిగిరా? అసలు 3 సార్లు తిరిగిన వాళ్ళు చరిత్రన్న. అన్న మేము ఇప్పుడు తిరగలే, ఇప్పుడు ఈ వాతావరణం చూసినాక ఇక నేను ఇంట్లో కూర్చోనన్నా, రేపటి నుంచి 3 సార్లు తిరుగుతాను చరిత్రన్న. ఇప్పుడు తిరగలే కానీ రేపని తిరుగుతామన్న వాళ్ళు. తప్పేం లేదు అబద్ధాలు, తప్పేం లేదు. అన్నకు చప్పలు కొట్టాను, గట్టే చప్పలు కొట్టారన్న. అన్న అది గొప్పతనం, అది గొప్పతనం. నిజాన్ని ఒప్పుకోవడం గొప్పతనం, అబద్ధాలు ఆడడం పిరికితనం అవుతుంది, నిజాన్ని చెప్పుకోవడం గొప్పతనం అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ ఓట్లు అడగాల్సింది మనము, ఓటు అడిగే అర్హత ఉన్నది మనకు, ఓటు అడిగే అర్హత ఉన్నది. కొంచెం సౌండ్ తగ్గిన, కొంచెం బాగా అయిపోయింది సౌండ్, కొంచెం తగ్గి. ఓటు అడిగే అర్హత మనకు మాత్రమే ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా, కానీ ఇటేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ మోసం చేస్తారని తెలియదు. ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేశారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారవచ్చని వాళ్ళు ఓటేసారు. ఈ యంగేజ్ యూత్ అంతా ఏం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ, అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటు ఓటేసారు. ఉద్యోగులు ఎందుకు ఓటేసారు, మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు. కాబట్టి ఉద్యోగులు అదే పరిస్థితి. కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే, అందరు మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు, అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి
ఇలా ఎవరికి ఓటేయాలి? ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన గెలుపును ఎవ్వరు ఆపరన్నా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి. డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమరే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే, బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ మనది. ఇలా అగ్రవర్ణాల్లో పేదలను కూడా వదిలిపెట్టలేం మనం. వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ అదే మేము బీసీలకు ఇది చేస్తాం, మేము బీసీలకు ఇది చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీలు గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీలు గుర్తున్నారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మనమే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బీసీల గురించి మాట్లాడారా? మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండా? ఎవడన్నా మనం చెప్పంటుండా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోద్దన్న. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళన్నా. గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు. ఇవాళ నిర్భయంగా, ఇలా నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసిరు వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్గా చెప్పిన, మీరు 42% తురుకోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం. మాది బీసీల పార్టీ, బీసీలకు సాయం చేసే పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా సాయం చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీలలో పేదలకు సాయం చేసే పార్టీ. మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు. దాన్ని ఎట్టి బస్సులో తిరస్కరిస్తాము. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఒకరు గుర్తుంచుకోరన్నా, ఇలా 10% ముస్లిం బీసీలు కలిపితే ఇవాళ మీద మున్సిపాలిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు సర్పంచ్ గెలవరు. మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో 500 మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లన్నీ ఒక్కది కొడతాయి కదా, పడతాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా, అది మరి బీసీ అవుతుంది. నేను పోటీ చేస్తా, బీసీ కాబట్టి నేను పోటీ చేస్తా. నాకు వ్యతిరేకంగా ఒక ముస్లిం వస్తాడు. మా వాడలో 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి, 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఎక్కడ వచ్చి బీసీ మా వార్డులో పోటీ చేస్తాడు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా? బీసీల బతుకులేంది? ఎవరి రాజ్యం అవుతుంది? మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా? బీసీ సమాజం ఆలోచించాలి. ఇలా
బీసీల కోసం కొట్లాడేది మనం. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో, మాదిగలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణాల్లో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది కేసీఆర్ మెడల్ వచ్చింది మనమే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే. అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండంటే ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసింది వాళ్ళ. కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరికి కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్న. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, వాళ్ళకి టీచర్ అభ్యర్థులు లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు లేరు. తిరిగిరు, బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఎట్లా చేస్తాం మనం? కాబట్టి ఇలా దమ్ము పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కలివారు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం. ఇక అటు ఇటుగా ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు. పాపం జీవన్ సాబుని పోటీ ఏమంటే జీవన్ సాబు జీవనాలు నమ్ముకునే పోటీ చేస్తున్న కుంభ మునుతని చెప్పి ఆయన పోటీ అన్నాడు. జీవన్ సాబు చేయన్నాడు పోటీ అంటే ఎవరు లేరు అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడుతా ఉన్నారు. ఇక గట్టి ఉన్నాడా? ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు, ఓటర్ల వంచుడు కాదు, వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడ. ఎంత ఇస్తారు? 7,000 రూపాయలు ఇస్తున్నాడు. 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ చేసిన వాళ్ళు. 7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఇక పంచేది పంచుతున్నాడు. నేను మా అంజనా చెప్పిన, నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నువ్వు ఆరాంసే ఉండు. మా కార్యకర్తలకు కరీంనగర్లకు గట్టినే మా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు పంచారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు, 10,000 కాదు, 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా రాలేదా? పక్కా కదా? ఇలా 7,000 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది, కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కుట్లాడింది ఇంతకుముందు చెప్పినా, కుట్లాడింది మనం. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇలా అంజిరెడ్డి గారిని, కొమరే గారిని గెలిపించండి. గెలిపించినాక వారం రోజుల లోపట ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది, ఫైట్ చేసే బాధ్యత మాది. పక్క గెలిచినాక రిజల్ట్స్ వచ్చాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాధిస్తాం ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, నిరుద్యోగ యువత విషయంలో కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజుల్నే సాధిస్తాం. ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడల్ వంచే అవకాశం మాకివ్వండి. ఇవాళ మీరే ఎవరికి ఓటేసినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు. మీ సమస్యలు అన్న డిఎల్ 5 ఇవ్వాలి, ఉద్యోగులకు డిఎల్ 5 ఇవ్వాలి. ఇంకా డిఎల్ ఇవ్వమంటే ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇచ్చేసింది. 5 డిఎల్ ఇవ్వమంటే 5 డిఎల్ ఇస్తలేరు. 2023 నుంచి పిఆర్సీ ఇవ్వమంటే పిఆర్సీ ఇస్తలేరు. వాళ్ళకు చాక్పీసులు లేవు, వాళ్ళకు బల్పాలు లేవు, కనీసం వాళ్ళకు స్కావెంజర్లు లేరు, వాళ్ళకు ప్రమోషన్ లేవు. అరే రిటైర్మెంట్ అవుతారు, మన అమ్మానాలు రిటైర్మెంట్ అవుతారు. అయినా దేనికోసం అవుతారు? అదే పైసలు వస్తాయి బిడ్డ పెళ్లి చేద్దాం, కొడుకు పెళ్లి చేద్దాం, లేకుంటే అమెరికాకు లండన్కు పంపుదాం, లేకుంటే వ్యాపారాలు పెట్టిద్దాం, లేకుంటే ఉన్న అప్పు తీరుద్దామని చెప్పి ఒక ఆశతో ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు?
ఈ రిటైర్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వలేక 59 సంవత్సరాల నుంచి ఎంత 52 సంవత్సరాలు ఎంత పెంచాడు 61 పెంచాడు. ఎందుకు పెంచాడు తెలుసా? ఈ రిటైర్మెంట్ అయినాక పైసలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు పైసలు లేవు కాబట్టి ఇలా ఆయన వయసు పెంచాడు. ఇలా ఎన్ని కోట్లు ఇవ్వాలి తెలుసా? పోయిన సంవత్సరమేమో 8,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఎంతమంది? ఈ సంవత్సరం ఇంకా 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 18,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా? కేసీఆర్ అయితే 58 నుంచి 61 పెంచిండో, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 61 నుంచి 65 చేద్దాం అనుకుంటారు. వీళ్ళు కూడా 61 నుంచి 65 చేద్దాం. నేను 11,000 కోట్ల రూపాయలు పైసలు ఇవ్వాలి కదా. అందుకే ఎల్ఆర్ఎస్ పెట్టిండి. అలా ఎల్ఆర్ఎస్ తెలుసా? నేను వీడియో చూపెట్టా, మళ్ళీ వీడియో చూపెట్టా బదనేది ఆ వీడియో చూపెట్టాను సార్. ఫస్ట్ ఎల్ఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడు. పైసలు లేకుండా కేసీఆర్ గది దోసుకుంటే పని ఆయన ఫామ్ హౌస్లో వండుడు తాగుడు దోసుకుంటు పైసలు, వేరే ఏం పడినది? ఎల్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టినప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా తెలుసా? కేసీఆర్ మీటింగ్లో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టాడు. ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, నెక్స్ట్ ఎంఆర్ఎస్ తెస్తాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటి సార్ ఒకటి అడిగినట. అంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. అంటే పెళ్లి చేసుకుంటే పైసలు అడుగుతారు. కేసీఆర్ ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేనేమంటున్నా, అప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, ఎంఆర్ఎస్, నెక్స్ట్ బీఆర్ఎస్ తీసుకొస్తాడు. ఈయన బీఆర్ఎస్ ఏంటంటే బర్త్ రెగ్యులేషన్స్కి పూర్తిగా పైసలు అడుగుతాడు. ఈయన సీతక్క మాట్లాడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే, వీళ్ళు మాట్లాడేమన్నారు? మా గవర్నమెంట్ వస్తే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయము, మేము ఫ్రీగా చేస్తాము అన్నారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ మొన్న స్టార్ట్ చేసాక ఎన్ని అప్లికేషన్స్ తెలుసా అన్న? 25,53,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని? 25,53,000 దరఖాస్తు వచ్చినాయి. ఒక్కొక్క దరఖాస్తు కనీసం ₹1,00,000 వస్తాయి. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు కట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటికే 25,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం టార్గెట్ ఎంత అంటే 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజల దగ్గర నుంచి వంచి మోసం చేసి సంపాదించుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ పెట్టి ఇలా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ఒకసారి ఉంచండి. అప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు వసూలు చేస్తారు పైసలు. ఇప్పటికే 20 లక్షల దరఖాస్తు వచ్చినాయి. 25,000 కోట్లు ఇప్పటికే వచ్చినాయి. వాళ్ళు ఇలా ఉద్యోగస్తులు ఆ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 25,000కే నోటిఫికేషన్ ఇచ్చాడు, కానీ 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఏడు ఇచ్చినారని చెప్పరు. ఒకసారి డిఎస్సి కనీసం మెగా డిఎస్సి అన్నాడు, మొత్తం దగా చేసి పడేసాడు. కాబట్టి ఏ చూసాడు మోసం. కాబట్టి ప్రజలు ఏం ఆలోచనంటే ఇన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఎవరు కోటేయాలి అని ఆలోచించినప్పుడు అరే మా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అన్న. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. కొట్లాడేది ఎవరైనా మనం కొట్లాడలే. ఇవాళ అక్కడెక్కడో కొనుగోలు కేంద్రాలకు పోతే ఈ 18 వాహనాలు ధ్వంసమైనాయి. ఇక్కడ చొప్పదండి, మల్యాల్, గంగాధర సంబంధించి కార్యకర్తలు వస్తే కూడా వాళ్ళ వెహికల్స్ వలిగినాయి అన్న. అనేక మంది కార్యకర్తలు కాలు చెదురున్నాయి, రాళ్లతో కొట్టిర్రు, ఇలాగ రాళ్ళ కొడుగులతో కొట్టిర్రు, వెహికల్స్ వలిగినాయి, తలలు వలిగినాయి. వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు, అదే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే కూడా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటే కూడా మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి రైతులు చెప్తున్నారని. ఇలా ఉద్యోగులు అదే 317 జియో అప్పుడు మీరు అందరూ ఉన్నాం లేదా? 317 జియో అప్పుడు ఎంతమంది వచ్చారని చేతులన్నా? 317 జియో అప్పుడు కొట్లాడినామన్నా, ఇంతమంది ఇక్కడే ఉన్నామన్నా. కొట్లాడింది ఎవరన్నా? టీచర్స్ వచ్చినా మనకేమన్నా? టీచర్స్ వచ్చి మనకు చెప్పిర్రా కొట్లాడరని? అరే చెట్టుకోరు పుట్టగానే భార్య కామారెడ్డిలో జీతం చేస్తే భర్త కరీంనగర్లో జాబ్ చేస్తాడు, పిల్లలు జగిత్యాలలో చదువుకుంటారు, తల్లి తండ్రి వాళ్ళ సొంత ఊర్లో ఉంటారు. చెట్టుకోరు పుట్టకోరు కేసీఆర్ చేసింది కాబట్టి ఇలా మన ఆఫీస్లో ధర్నా చేస్తే, మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఆ రోజు రాత్రి నైట్ 11:30కి కేసీఆర్ ఫుల్ మందు తాగి అక్కడ సిపి గారికి ఫోన్ చేసాడు. ఏం చేసాడు తెలుసా? ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్నా
ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూలగొట్టాలి. కూలగొట్టి నాకు వీడియో పెట్టాలి, గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందని ఆ రోజు పేపర్ కట్టర్ మిషన్తో ఆఫీస్ మొత్తం బలగొట్టారు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తలిగిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగాయి, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగాయి. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానకొండ పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకొని కూర్చోబెట్టారు. మా అందరినీ లోపల కూర్చోబెట్టాను, పోలీసులు బయట కూర్చోబెట్టారు. నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసిరో ఒకసారి ఆలోచించండి. అలా ఒక టీచర్ ఆలోచించాలన్నా మీకోసం. అది కాంగ్రెస్ పార్టీ లేదా మరి? ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే? కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే? బట్టి విక్రమార్క గారు ఎందుకు రాలే? మరి సీతక్క ఎందుకు రాలే? వీళ్ళందరూ ఎందుకు రాలే? కొట్లాడేది మేము, రేపు భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనమే. కాబట్టి టీచర్లు ఆలోచించాలి. మా కార్యకర్తలు దెబ్బలు తిన్నారని టీచర్ల కోసం జైలుకు వెళ్ళమన్న కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కోటాలో టీచర్స్ ఆలోచించాలి. పిఆర్సీ కోసం కొట్లాడేది మనమే. వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే, వీళ్ళు జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వీళ్ళు డీఎల కోసం కొట్లాడితే, సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడి చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి. ఆ రోజు రిమాండ్ చేసిరు. ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే ఇలా గ్రూప్ 1 విద్యార్థి పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేశాడు. ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు. హిందీ పేపర్ లీక్ చేశాను కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడు అన్న అక్కడున్నాడు? నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను. మ్యాథ్స్ సైన్స్ అంటే కూర్చేది నేను. ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను. బయట అందరూ ఏమంటారు? బండి హిందీ పేపర్ లీక్ చేశాను కూడా. నేనన్నా కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంజలే రాత్రి మందిరాలకు ప్లాన్ చేసామని ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోమలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్టాడింది మనమా కాదా? కొట్టాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడానా? చాలామంది స్టేట్మెంట్ బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతానంటే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలామంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లమే కొట్లాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్లాడతాడా? పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకు ఎక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడే తీర్థం కూడా ఎక్కడ నా లేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ ఏం చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులు సంవత్సరం ఇస్తాడు, ఇచ్చింది ఎలా? కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన మళ్ళా పోయి ఓటర్ను పోయి రిక్వెస్ట్ చేయడమే మన పని. ఈ ఎన్నికలు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నా. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎక్కువ గెలిపియాలన్న కసితో నేనున్నా, రికార్డు సృష్టించాలన్న కసితో నేనున్నా. మీ అందరికీ గెలిపించాలని చెప్పండి. మీరు పార్టీకి చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి అసలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లతోనే ఇలా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి, అట్లా గెలిపించాలి. సోషల్ మీడియాను వాడుకోవాలన్నా. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి 27th వరకు మంచి భాషతోని సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓటర్లను రిక్వెస్ట్ చేసే విధంగా మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన బాధ్యతని. బీఆర్ఎస్ లెక్క, కాంగ్రెస్ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, చెడు భాష యూజ్ చేయొద్దు,
మనకు అటువంటి భాష అవసరం లేదు. అబద్ధాల ప్రచారం అసలే అవసరం లేదు. మనకు అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వాస్తవాలు గమనిస్తలేదని. కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా కూడా, ఇక్కడ నాయకులంతా కూడా 50 ప్రభారి అంతా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా రేపటి నుంచి సోషల్ మీడియా ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి తప్ప వేరే పని మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క 50 ప్రభారి వాళ్ళకి ఇచ్చిన 50 మంది ఓట్లను కలవడము, వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ముంబైలో ఉన్నా మీరు చేసే రిక్వెస్ట్తోని వాళ్ళందరికీ రప్పించి ఓటించే ప్రయత్నం చేయాలి. పోలింగ్ రోజు మనందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరూ మన రిక్వెస్ట్ చూసి వచ్చి ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బతిలాడాలి, దండం పెట్టాలి అవసరం వస్తుంది. మనకు కావాల్సింది మనం గెలవడం. ఇలా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాను ఈ ఎన్నికల ఫలితాల కోసం. అమిత్ షా గారు చూస్తున్నాను తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి మేమందరం కష్టపడి ఇలా పనిచేస్తున్నాం. ఇలా 5 రోజులే 5 రోజులు నిద్ర అన్ని తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. ఇవాళ ఇక్కడ మాట్లాడాలి, సాయంత్రం కామారెడ్డి పోవాలి, రేపు కొత్తగూడెం పోవాలి, నర్సంపేట పోవాలి, హన్మకొండ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి చెన్నూరు పోవాలన్న. కొత్తగూడెం ఎక్కడ, చెన్నూరు ఎక్కడ ఆలోచించండి. ఎల్లుండి నిజామాబాద్ పోవాలి, మళ్ళీ ఆదిలాబాద్ పోవాలి. నిన్న పెద్దపల్లి వేయించినాం, మనం మంచిర్యాల వేయించినాం. ప్రతిరోజు మేము తిరుగుతున్నాం అన్న బయట, తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. మీకున్నది కేవలం మీ ప్రాంతమే, మీ వాడనో, మీ ఊరో, మీ మండలో. కొంచెం తిరగడానికి ఏమవుతుందన్న, మనకు తిరుగుతున్నారు కానీ ఇంకా తిరగాలి. ఇది సరిపోదన్న. కాబట్టి దయచేసి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఇది ఇజ్జత్ కా సవాల్ ఎన్నికలు ఇవి. ఇవాళ ఎట్టి బస్సులో మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలంటే ఇది మన ఇజ్జత్ అంటే అందరిది. కాబట్టి మనం అందరం కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం పూర్తిగా నెరవేర్చాలి. ఇప్పటివరకు ఎట్లా తిరిగినామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ 5 days 27th వరకు మన పనులను పక్కబెట్టి మన పూర్తి సమయం ఇచ్చి మనం తిరిగే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి మీ వాడల్లో, మీ గల్లీలో, మీ బస్తీల్లో, మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువలు వేసుకోవాలి. ఒక్కొక్క జట్టుగా మారి మీరు తిరిగే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు ఇప్పుడు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎవరు? ఏవన్ రెడ్డి గారు. 3 జిల్లాలు అయిపోయినాయా? ఇంకా ఉమ్మడి జిల్లాలు ఎన్ని? ఇంకా 7. ఏమిటి? హన్మకొండ, ఖమ్మం, నల్గొండ. ఆ 3 కూడా గెలుస్తున్నాం మనం. ఆ 3 కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఆడ కూడా ఇక నెక్స్ట్ మిగిలింది ఏది? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్. అంతేనా కాదా? ఈ 4 జిల్లాలు కూడా మనం పక్కా గెలుస్తున్నామా? కాబట్టి తెలంగాణ మొత్తం ఎమ్మెల్సీలు ఎవరు? మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు ఎవరు? బీజేపీ ఎమ్మెల్సీలు. అంటే 119 నియోజకవర్గాల్లో మన ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఉన్నది ఎవరికి? మనకు. కానీ 119 నియోజకవర్గాలు పట్టున్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ చెప్పుకోవాలంటే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మనకు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తిస్తారు. రేపటి పని స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేస్తారా? పని చేస్తుంటారా? చేస్తుంటారు కదా. మళ్ళీ అన్న నాకు ఈయన చెప్పలేదా, నాకు కృష్ణ నాకు ఫోన్ చేసి చెప్పలే అన్న. నేను చాలా సీనియర్ నాకున్నానా, కానీ నాకు చెప్పలేదు. ఎందుకు తిరుగుతా? లేకుంటే ఫలానా మండలాధ్యక్షుడు నాకు చెప్పలేదన్నా, నేను తిరుగుతానా అన్న? అసెంబ్లీ కన్నా నాకు రాలేదన్నా, నేను తిరిగా అన్న. ఇంత తప్పు పడతారా? ఇంతమంది చెప్పిండు. అట్లా చేస్తే దాన్ని ఏమన్నామన్నా, పదం వాడుతుంది అసమర్థత. అసమర్థులు అయితే పని చేయకండి అన్న. మీరు అసమర్థులు ఎవరన్నా, మీరు అసమర్థులు ఉంటే ఎవరు పని చేయకండి. మేము సమర్థులం, మేము నరేంద్ర మోడీ గారి వారసులం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. ఈ ఎన్నికలను మేము చూస్తాం. ఈ ఎన్నికలు నమ్మక ద్రోహానికి, పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు, ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి ఎన్నికల్లో నేను ధైర్యవంతుని, నేను ఆత్మవిశ్వాసంతో, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అనుకుంటేనే పనిచేయాలి. లేకుండా అసమర్థులు అంటే పనిచేయండి. కొంతమంది అనుకుంటారు నేను ఒక్కరిని చేయకుంటే ఏమవుతుంది అన్న పక్కా రిపోర్ట్ వస్తుంది అన్న. మీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు అసలు విషయం చెప్తున్నారు. ఎవరైతే పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే పార్టీలో ప్రోత్సాహం ఉంటుంది.
షోపుట అప్పుడప్పుడు ఇట్లా తిప్పిపోతారు చూసినాం కొంతమంది. బండి సంజయ్ కనబడని అన్న అని కండు వేసుకొని వచ్చి చేతిలో పేపర్ ఉంటుంది, చేతిలో బుక్, ఆ పేపర్లో ఇంకు ఉండదు, ఇక ఇంకు అయిపోతుంది పెన్లా. కానీ వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళు ఇక వాళ్ళకు ఉండదు అనిపోతుంది. తెలుసు ఎవరు పని చేస్తారు తెలుసా నాకు. అంతటా అబ్జర్వర్లు ఉన్నారు, అంతటా అబ్జర్వర్లు ఉన్నారు. ఎవరు పని చేస్తారో ఎవరు పని చేస్తలేదో, ఏ నియోజకవర్గంలో ఎక్కువ పని అవుతుంది, ఏ నియోజకవర్గంలో తక్కువ పని అవుతుందో మొత్తం రిపోర్ట్ నాగర్ ఉన్నది. డైలీ రిపోర్ట్ వస్తుంది. మండల వారిగా కూడా రిపోర్ట్ నాగర్ ఉన్నది. ఆ మండలంలో పని జరగకుంటే మండలాధ్యక్షుని తప్పు కాదు, మండలాధ్యక్షుడితో పాటు మేము సీనియర్లం అని చెప్పి చూసినాం, వాళ్ళు కూడా బాధ్యతనే. అన్నా నాకు ఏం పని లేదన్నా, కానీ నాకు ఏం పని చెప్తున్నారు ఆయన కూడా బాధ్యతనే. అన్న సీనియరు జూనియరు కొత్త పాత ఏముండదన్న, అందరూ కూడా పార్టీ కార్యకర్తలమే. పని చెప్పకుండా చేసోడే నిజమైన సమర్థుడు. కండు వేసుకొని తిరిగితే వద్దన్నాడా అన్న? మండలాధ్యక్షుడు వద్దంటాడా? మండలాధ్యక్షుడు కొత్తగా అయ్యారు, వాటి వల్ల కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి మొత్తం మండలాధ్యక్షుడు నూకి, జిల్లా అధ్యక్షులను నూకి, రాష్ట్ర నాయకులను నూకి తప్పించుకునే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్లకు కమిట్మెంట్ లేదన్నట్టు. వాళ్ళకి కొంతమందికి అదే పని కదా, 24 గంటలు నాకు కలిసినప్పుడు ఇచ్చి పోతుండవు. వాళ్ళకి కలిస్తేనే అనుకుంటా వస్తున్నా ఎవరితో కాంపెట్ ఇస్తారా, వాళ్ళకి అదే పనిగా. అటువంటి మనం చేద్దాం, అటువంటి మనకి పార్టీలు ఉండదు. మనం ఒక్కసారి పార్టీ నిర్ణయించిందంటే మనం గెలిపించే బాధ్యత మనది. కాబట్టి ఈ అపార్థాలకు వాటి వీడికి భేదాలకు తావు లేకుండా అందరూ కూడా, ఎందుకంటే నేనే ఇప్పుడు పని పేపుతున్నా, మీరందరూ పోయి కూడా అక్కడ స్థానిక కార్యకర్తలు పని పేపాలి, ప్రతి ఒక్కరికి పని పేపాలి. పని అప్పయ్యకుండా కల్పించుకొని పనిచేయడమే కార్యకర్త ఒక లక్షణం. కాబట్టి మీరందరూ దయచేసి ఇలా పూర్తి సమయం ఇచ్చి ఈ 27th వరకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ థర్డ్ నాడు కౌంటింగ్ స్టార్ట్. విజయోత్సవం రొచ్చు ఉండాలి, అట్లుండాలి సార్. విజయోత్సవం అంటే 100% గెలుస్తున్నా. నేను అహంకారంతో చెప్తలేను, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇన్ని ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే నేను పెద్దపల్లి పార్లమెంట్లో జబర్దస్త్ మీటింగ్ అయింది, మన కరీంనగర్ పార్లమెంట్లో ఇంకా జబర్దస్త్ మీటింగ్ అయింది. కాబట్టి మీ అందరు చూసినాక, మీ అందరు జోష్ చూసిన తర్వాత, మీ అందరి లోపల ఆవేశం ఆలోచన చూసినాక మన గెలుపును 7,000 రూపాయలు ఆపావు, మన గెలుపును ఇంకా 10,000 రూపాయలు ఆపాయి. మన గెలుపును ఎవ్వరు ఆపలేరన్నా. కాబట్టి కమిట్మెంట్తో పనిచేయండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం పక్క పెట్టండి. మీరు సోషల్ మీడియాను ఎక్కువ వాడి మనల్ని ఓటర్ చేరుకునే విధంగా చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 50 ప్రభారీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నా ధైర్యం ఉండొచ్చు కదా, మా జనం ధైర్యం చెప్తారు కదా, ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, ఇంకా గట్టిగా జై శ్రీరామ్. అక్కడ మీరు అనకండి, పక్క హాల్లో ఉన్నారు కదా డైనింగ్లో, వాళ్ళనాలే అలాంటి స్క్రీన్ చూస్తారు కదా, జై శ్రీరామ్. మీరు కాదు, వాళ్ళు జై శ్రీరామ్ అయిన పడుతుంది, జై శ్రీరామ్. బస్ ధన్యవాదాలన్నా.